కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. కాసేపట్లో ఆయనతో కేటీఆర్ భేటీ అవుతారు. కాంగ్రెస్ పాలనతో చూస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన భీష్ అంటున్నారు జీవన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతోంది అంటున్నారు. రేవంత్ రెడ్డి పాలన అన్ని రంగాలలో వైఫల్యం చెందింది అన్నారు. రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు అంటున్నారు జీవన్ రెడ్డి. మరోవైపు జగిత్యాలకు కేటీఆర్ ర్యాలీగా బయలుదేరారు. కాసేపట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ కానున్నారు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఇంకా అంతకంటే మెరుగైన పాలన వస్తుందని చెప్పి అని ఆశించినాం. ఎవరైనా కానీ ఏదైతుందో బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఏదైతుందో మనం ఈ చూసిన 2 సంవత్సరాల పాలనలో ఏదైతుందో ఒక విధంగా ఇది తిరోగమన చర్య కనబడుతుంది. ఇప్పుడు మీరు విద్యార్థులు ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ విద్యాపరంగా ఏదైతుందో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు. రేవంత్ రెడ్డి పాలనతో చూస్తే బీఆర్ఎస్ పాలన బెటర్ మీరు భావిస్తున్నారా? 100% మచ్ బెటర్. మీరు ఏ ఆస్పెక్ట్ చూసినా కానీ రైతాంగానికి ఏదైతే ఉందో వ్యవసాయాన్ని పెట్టుబడి సమకూర్చడానికి కొరకు దేశంలోనే ఎవరు చేయనటువంటి ఆలోచన రైతు బంధు ఆలోచించేసిండే. ఇలా రైతు బంధు వాళ్ళు నీరు గారుస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే తప్పకుండా బీఆర్ఎస్ 100% వస్తుంది. 100% ఏదైతుందో రాష్ట్రంలో ప్రజలు రేవంత్ రెడ్డి పాలన మార్పు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి యొక్క పాలన మార్పు కోరడమే కాదు, రేవంత్ రెడ్డి పాలన గత కేసీఆర్ గారి పాలనతో చూసినప్పుడు ఏదైతుందో కేసీఆర్ గారి పాలన ఇట్ వాజ్ 100 times బెటర్ రూల్.